गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वागर्थाविवसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ अज्ञानान्तर्गहनपतितानात्मविद्योपदेशैः त्रातुं लोकान् भवतवशिखा तापपापच्यमानान् मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निस्सरन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा श्रीगुरुभ्यो नमः हरिः ओम् జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 16వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనా వనపరః. మనం పూర్వ శ్లోకంలో బ్రహ్మగారు మన నొసట మన లలాటం పైన మన కర్మానుసారముగా బ్రహ్మలిఖితం రాస్తారని తెలుసుకున్నాం. దాన్ని మార్చగలవాడు పరమేశ్వరుడు అని కూడా తెలుసుకున్నాం పూర్వ శ్లోకంలో. ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే, విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం. మా యొక్క నొసట పైన బ్రహ్మగారు రాసినటువంటి లిఖితము దైన్యముగా ఉంది. అది మాకు కొంతవరకు ఉపయోగపడుచున్నది, ఇంకొంతవరకు విచారకరముగా ఉన్నది. ఏదైతే అది అవ్వని పర్వాలేదు పరమశివ, కానీ విరించిర్దీర్ఘాయుర్భవతు, నీ చేతివేలి గోటితో ఆయన యొక్క 5వ శిరస్సు ఖండించావు కదా, ఇక నుంచి ఆయన 4 శిరస్సుల్ని కాపాడు. చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం. మాకు ఏ విధమైనటువంటి విచారము లేదు, ఎందుకంటే విశద కృపయా నిర్మలమైనటువంటి ఓ పరమశివుడు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు అనేటటువంటి నమ్మకం మాకెప్పుడూ ఉంది. ఆయన ఎటువంటి లేఖలు రాసినా మా శిరస్సు పైన ఆ నొసటి మీద ఎటువంటి బ్రహ్మలిఖితం ఉన్నా పర్వాలా, నీవు మాకు అండగా ఉన్నావు కదా. విశద కృపజాపాతి శివతే, నీవు మాకున్నంత వరకు కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావరపరః. ఈ దీనుడికి ఎటువంటి కష్టమూ రాదయ్యా, నీవు మాకు అండగా ఉండి మమ్మల్ని రక్షించేంత వరకు ఎవరు మమ్మల్ని ఏం చేయగలరు పరమేశ్వర అని ఈ శ్లోక సారాంశం మనకి తెలియజేస్తోంది. స్వస్తి ప్రజాభ్యః.